ఆ వీడియో నైట్ అప్లోడ్ చేసినాక పడుకొని నిద్రపోయాను. నాకు కొంచెం భయంకరమైన కల వచ్చింది. డే టైంలో ఆ వీడియోని నేను చేయాల్సింది, నైట్ టైం చేసి పడుకున్నాను. వీడియోని అప్లోడ్ చేసి పడుకున్నాను. అనవసరంగా నేను నైట్ టైం చేశాను అనిపించింది. డే టైం చేసిన బాగుండు, దాని గురించి పెద్దగా ఆలోచించేవాడిని కాదేమో. నైట్ టైం చేసినందువల్ల నాకు కొంచెం ఆ నైట్ భయంకరమైన కళ అనేది వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, అది నాకు కూడా తెలియదు. లాస్ట్ టైం కళల అసలు రహస్యం అనేది నేను మీకు చేశాను కదా వీడియో, అది దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆ రోజు అది చేసినాక నా బ్రెయిన్ అనేది దాని గురించి సెర్చింగ్ చేసి మీకు అన్ని వివరాలు అని చెప్పాను కదా. నేను పడుకున్నాక నాకు నా డ్రీమ్లో ఏముందంటే ఒక పల్లెటూరు అన్నమాట. చాలా ప్రశాంతమైన ఏరియా ఉంది, చెట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. విలేజ్ నాకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆ విలేజ్లో ఉన్నప్పుడు నాకు సౌండ్స్ వస్తూ ఉన్నాయి, జనాలందరూ పరిగెడుతూ ఉన్నారు. ఆ సౌండ్స్ ఏమొస్తుందంటే ఎవరు బయట తిరగొద్దు, ఇళ్లలో మాత్రం ఉండండి, లేకపోతే చెట్ల కింద అయినా ఉండండి, దాన్ని మాత్రం కనిపించొద్దు అని చెప్పి వాయిస్ అనేది నాకు వినిపిస్తూ ఉంది. ఇదంతా డ్రీమ్లో జరుగుతుంది. అందరూ నక్కి వెళ్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఓన్లీ ఆకులతో కప్పుకొని ఎక్కడక్కడ నక్కి ఉంటున్నారనమాట. వాళ్ళు నడుస్తూ ఉంటేనే ఎవరు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, నడవకుండా ఉన్నట్టయితే ఆడ ఒక చెట్టు ఏదో ఆకులు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, నక్కుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే సినిమాలో మన ప్రెడేటర్స్ చూస్తుంటాం కదా, అలా ప్రెడేటర్స్ అనేవి మన విలేజ్లో ఉన్నాయి అనమాట. అలాంటి విలేజ్లో నేను ఉన్నాను అనమాట. అది ఎవరైనా మనుషులు దాన్ని కంటపడితే చంపేస్తున్నట్టుగా నాకు డ్రీమ్ అయితే పడింది. నేను షాక్ అయ్యాను. సినిమాలో కదా ఈ విధంగా ఉంటున్నారు, అసలు రియల్లో కూడా మనుషులు ఈ విధంగా ఆకులు కప్పుకొని తిరుగుతున్నారు. నడుస్తుంటేనే మనుషులు ఉన్నట్టు తెలుస్తుంది, నడవకపోతేనేమో చెట్లు ఉన్నట్టే తెలుస్తుంది అని చెప్పేసి నేను షాక్ అయ్యాను. సినిమాలో చూసినట్టు గీకారాలు ఏమీ ఇక్కడ నాకైతే డ్రీమ్లో అయితే కనిపించలేదు. అది ఒక ఎయిర్ కలర్లో ఉంటుందేమోనో, అది మనకు కనిపించదేమోనని అన్నట్టుగా నా ఊహలు నేనున్నాను. బయటికి రాకూడదని చెప్పేసి భయంగా అనిపించింది. సో డ్రీమ్లో అయితే నేనైతే రియల్గా అయితే నిద్రపోతున్నాను, కానీ డ్రీమ్లో దాని గురించి బాగా ఆలోచించాను కాబట్టి నేను పడుకున్నా సరే నా బ్రెయిన్ అనేది దాన్ని బాగా యాడ్ చేసేసుకొని నాకు ఒక కలర్ రూపంలో నాకు క్రియేట్ చేసింది. సో ఆ ఫీలింగ్ అనేది నేను వీడియో చెప్పేటప్పుడు భయపడలేదు, కానీ నాకు కళ మాత్రం భయంకరమైన కళనే నాకు బ్రెయిన్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను చేసిన కంటెంటు నా మైండ్ని ఒక డ్రీమ్ని క్రియేట్ చేసి నాకు చూపించింది. సో నాకు ఇప్పుడు అర్థమైందంటే, కంటెంట్ చేసినా సరే చూసినా సరే బ్రెయిన్ దాని గురించి ఆలోచిస్తే ఆ ఫీలింగ్ని డ్రీమ్గా మార్చి మనకి ఆ నైట్ అనేది ఒక కలర్ రూపంలో క్రియేట్ చేసి చూపిస్తుంది. అలా నా మీదే క్రియేట్ అయిపోయి నన్నే ఈ విధంగా భయపెట్టింది. కాబట్టి వీడియోని చూసిన వాళ్ళైతే ఓకే, చూడని వాళ్ళైతే దయచేసి డే టైంలో మాత్రం చూడండి, నైట్ టైం మాత్రం చూడకండి, మళ్ళీ నన్ను తిట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ.